వాళ్ళది ఏ ఊరైనా నాకు అనవసరం. కానీ వాళ్ళ నుంచి తెలియాల్సింది ఏదో ఉంది అని నాకు అనిపిస్తుంది. అది నేను తెలుసుకోవాలి. వాళ్ళమ్మని నేను కలవాలి. ఏంటి అంత కంగారు పడుతున్నారు? ఏం లేదమ్మా, ఊరికే ఊరికే ఏదో ఉంది అని మీ ముఖాలే చెప్తున్నాయి. పదండి వెళ్దాం. ఎక్కడికమ్మా? ఆ పిల్లల ఇంటికి. వాళ్ళమ్మతో నేను మాట్లాడాలి. ఇప్పుడెందుకమ్మా, పొద్దున్నే వెళ్దాం. ఇప్పుడేమైంది? అంటే వాళ్ళు మనలాగా పెద్ద పెద్ద ఇళ్లలో ఉండరు కదమ్మా, చిన్న చిన్న పూరి గుడిసెల్లో ఉంటారా? ఇలాంటి టైంలో మనలాంటి కాస్ట్లీ పీపుల్ అలాంటి మాస్ ఏరియాకి ఎందుకనే? ఓకే, బట్ రేపు తప్పకుండా వెళ్ళాలి. హ్యాండ్ ఇచ్చారో హ్యాంగ్ చేసేస్తాను. ఇంతకీ చెయ్యి ఎందుకు రాలేదో మీకు తెలుసా? ఆ స్వామీజీ ఎందుకు అబద్ధం చెప్పాడు? నువ్వు చేసిందేం బాలేదబ్బి. ఏం చేశానమ్మా? ధ్వజస్తంభానికి పూజ జరుగుతుంటే మధ్యలోనే తీసుకొచ్చేశావు. పూజ అయిపోయింది కదమ్మా. లేదు, ఇంకా ఉంది. ధ్వజస్తంభానికి మహామంగళహారతి ఇవ్వాలి, పొర్లు దండాలు పెట్టాలి, ప్రసాదం తీసుకోవాలి, బంతి భోజనాలు చెయ్యాలి, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ తెలిసినట్టు చూసినట్టు చెప్తున్నావేంటమ్మా? చెప్పమ్మా, అవన్నీ నీకెలా తెలుసు? నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను కదబ్బి. చిన్నప్పుడు ఎప్పుడైనా చూసుంటాను. అది నా గతం తాలూకు జ్ఞాపకాలయ్యుండొచ్చు. చూసావా అన్నయ్య, అమ్మకు కొద్ది కొద్దిగా గతం గుర్తుకొస్తుంది. ఆ విషయాలు కూడా చెప్తే మొత్తం గుర్తు రావచ్చు. ఏ విషయాలు దివ్య? నీ గతానికి సంబంధించిన విషయాలమ్మా. నా గతానికి సంబంధించినవా? అవి మీకెలా తెలుసు? ఏం లేదమ్మా, అవి నీకు సంబంధించినవి అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎందుకన్నయ్య మాట మారుస్తున్నావు? అవి అమ్మకు సంబంధించినవే అని మనం అనుకున్నాం కదా. అసలు ఇంతకీ ఏంటా విషయాలు? వాటి గురించి నీకు చెప్పాలని 2-3 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నానమ్మా. కానీ నీకు చెప్పనికుండా అన్నీ అడ్డుపడుతున్నాడు. ఏంటబ్బి? నీకు వాటి గురించి చెప్తే మంచి జరుగుతుందో లేకపోతే చెడు జరుగుతుందో అని ఆలోచించి ఆగిపోయానమ్మా. మంచో చెడో చెప్పేద్దామన్నయ్య. సరే దివ్య, చెప్తాను. చెల్లి నేను అతని ఇంటికి వెళ్ళాం కదమ్మా. ఆ ఇంట్లో గోడపై చెల్లి అక్కడ ఫోటో చూసిందంటమ్మా.
తర్వాత చూస్తే అక్కడ ఫోటో లేదంట. అవును, ఈ విషయం దివ్య నాతో చెప్పింది. ఆ ఫోటో ఏమైంది? అదే ఫోటో మేము ఇంకో ఇంట్లో చూసామమ్మా, స్వరూప్ ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఫోటోను కాదన్నయ్య, ఆ ఆంటీని చూసాం. నేను ఫోటో కూడా చూశాను. అబ్బా, ఇంతకీ ఏంటా ఫోటో? ఎందుకు దాని గురించి ఇంతగా చెప్తున్నారు? ఆ ఫోటోలో ఏముంది? చెప్తే నువ్వు నమ్మవమ్మా, షాక్ అవుతావు. ఆ ఫోటో గురించే కాదమ్మా, ఇంకా 2 విషయాలున్నాయి. ఏంటవి? చెప్పన్నయ్యా. మనిషిని పోలిన మనుషులు, రింగును పోలిన రింగులు ఉంటాయా అమ్మా? ఒకేలాంటి రింగులుంటాయి. ఒకేలాంటి మనుషులు కూడా ఈ ప్రపంచంలో 7 ఉంటారంట. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఒకేలా 2 రింగులున్నా, ఒకేలా 2 మనుషులున్నా ఏంటమ్మా అర్థం? ఒకేలాంటి రింగు ఇద్దరి దగ్గర ఉంటే ఆ ఇద్దరికి సంబంధం ఉన్నట్టా? ఒకేలాంటి రింగులుంటే ఆ ఇద్దరికి బంధుత్వం ఉన్నట్టా? చెప్పమ్మా. చెప్తాను గాని ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారో ముందు మీరు చెప్పండి. ఎందుకంటే ఆ ఫోటో ఆ రింగు ఆ మనిషి అయ్యయ్యో, కరెంటు పోయిందే. ఉండండి, క్యాండిల్ వెలిగించుకొస్తాను. చీకట్లో అటు ఇటు వెళ్ళకండి. అన్నయ్య, అమ్మ లైట్ వెలిగించగానే చెప్పేద్దామన్నయ్య. వద్దు దివ్య, మనం చెప్పబోతుంటే కరెంటు పోయిందంటే అదేదో అపశకునులాగే ఉంది. అమ్మకు చెప్పకపోవడమే మంచిది. అదేంటన్నయ్య, ఇవన్నీ నువ్వు నమ్మవు కదా? అమ్మ నువ్వు నమ్ముతారు కదా. మీ దేవుడే నన్ను చెప్పకుండా ఆపాడేమో. నువ్వు తప్పించుకుంటున్నావు అన్నయ్య. లేదు దివ్య, మనం చెప్పే విషయాలు అమ్మకు మంచి చేస్తాయో లేక చెడు చేస్తాయో తెలియదు కదా. అలాంటప్పుడు మనం ఆలోచించాలి. చెప్తే అమ్మ ఆలోచిస్తుంది కదా. అప్పుడు మనం ఎందుకు దివ్య? మన అమ్మని సంతోషంగా చూసుకోవాలి గాని కష్టాల పాలు చేయకూడదు. మరి అమ్మకి ఎప్పుడు చెప్తాం? ఆలోచించి చెప్తాను. ఆలస్యం చేయకన్నయ్య. ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? తర్వాత మాట్లాడుకుందామమ్మా. అదేంటిరా, దివ్య ఏదో చెప్పాలంటుంది కదా. అన్నయ్య ఇప్పుడు వద్దంటున్నాడు. ఏంటభి? ఆకలేస్తుందమ్మా. గుళ్ళో ప్రసాదం తప్ప ఇప్పటివరకు ఏమీ తినలేదు. వంట అయిందిరా, ఇప్పుడే వడ్డిస్తాను. దివ్య, నువ్వొచ్చి కంచాలు పెడదురా. అభి, నువ్వు మంచినీళ్ళు పెట్టు. కల్పన, చారి, ఏంటి బామ్మగారు? ఏమైంది బామ్మగారు? లగేజ్ సర్దు. చారి, కారు సిద్ధం చెయ్యి, మనం హైదరాబాద్ వెళ్తున్నాం.
ఇప్పుడా బామ్మగారు? ఇప్పుడే. జై రాకుండా ఎలా వెళ్తామండి? జై కోసమే కదా వచ్చాం. జై కోసమే వచ్చాం. జైని చూడాలని వచ్చాం. జైని తీసుకువెళ్ళాలని వచ్చాం. వాడొస్తాడని సంబరపడ్డాం, కానీ వాడు రాలేదు. వాడికి మనపై కనికరం లేదు. వాడికి, ఆ దేవుడికి మనపై కనికరం లేదు. ఉంటే ఇలా బాధ పెట్టడు. మీ ముసలిదేంటి బరస్ట్ అవుతుంది? ఇంతసేపు కడుపులో దాచుకున్న బాధ బయటికి కక్కుతోంది. జై తప్పకుండా వస్తాడు బామ్మగారు. వస్తాడు కాదు, వచ్చాడు 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 వచ్చాడు. కానీ మనల్ని కలవకుండా వెళ్ళిపోయాడు. వాడొచ్చిన సంగతి నా గుండెకు తెలిసింది. వాడి అడుగుల చప్పుడు నా గుండెకు వినిపించింది. కానీ వాడు మన కంట పడలేదు. అంత పాపం మనమేం చేశాం? మనకి మొహం చూపించలేని స్థితి వాడికి ఎందుకు వచ్చింది? ఏమంటున్నారు బామ్మగారు? జై వచ్చాడా? నిజం చెప్పండి జడ్జి, జై వచ్చాడా? జై వస్తే మనల్ని కలవకుండా ఎందుకుంటాడు బామ్మగారు? ఉన్నాడు. మనల్ని కలవకపోవడానికి వాడికి ఏదో కారణం ఉంది. అందుకే చాటుగా ఉండి మనతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు బతుకుతానో తెలియని నన్ను ఈ వయసులో కష్టపెడుతున్నాడు. ఇంకా చాలు. ఈ బాధ భరించే శక్తి, ఓపిక నాకు లేవు. వెళ్ళిపోదాం. తొందరపడకండి బామ్మగారు. అన్నీ తెలిసిన మీరే ఇలా ఆవేశపడితే ఎలా? ఇది ఆవేశం కాదమ్మా, ఆవేదన. నా కళ్ళ ముందు 4 తరాల కోడళ్ళు రాలిపోయారు. అన్నం పుణ్యం ఎరుగని మంగ. నీ బిడ్డ చనిపోయింది. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో నేను బ్రతికుండగా. రేపు ఏదైనా అయితే నా బ్రతుక్కి అర్థమే ఉందమ్మా. ఆ దేవుడికి నా పైన కాస్తైనా కనికరం లేదు. ఆయన ధ్వజస్తంభాన్ని నేను నిలబెడితే నా ఇంటి మూల స్తంభాన్ని ఆయనే పడగొడుతున్నాడు. నా మనవడికి రాకూడని కష్టం ఇచ్చి నా కంట పడకుండా చేస్తున్నాడు. నేనెప్పుడు ఈ ఊరొచ్చినా ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. మొదటిసారి మంచి జరుగుతుందని వస్తే ఇప్పుడు చెడే జరుగుతోంది. మిమ్మల్ని ఓదార్చాల్సిన వయసులో ఉన్న నాకు ఓదార్పు కరువు అయింది. కష్టాలు, కన్నీళ్లు చూసి చూసి కన్నీళ్లు ఇంకిపోయాయి. ఈ గుండె ఆగిపోయే లోపు వాణ్ణి చూస్తానో లేదోనని భయంగా ఉంది. బామ్మగారు! జడ్జి! బామ్మగారు! బామ్మగారు! అయ్యో, జడ్జి! బామ్మగారు! బామ్మగారు! అమ్మమ్మ! బామ్మగారు! అమ్మమ్మ! బామ్మగారు! మీరు బాధపడకండి, రిలాక్స్డ్ గా ఉండండి. జై వచ్చేస్తాడు బామ్మగారు. మీరు రిలాక్స్ అవ్వండి. జైని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్దాం బామ్మగారు. మీరేడవకండి. అమ్మమ్మ, ఏడో మాకు. జై వస్తాడులే. ఊరుకోండి బామ్మగారు. పెద్దవారు మీరే ఇలా బాధపడితే ఎలా?
జై ఎక్కడున్నా నీకోసం వస్తాడమ్మమ్మా. నువ్వెందుకు టెన్షన్ పడతావు? జై వచ్చే వరకు మీరు బతికుండాలే. ఇలా తొందరపడే ముందే గుండెపోటు తెచ్చుకోకండి. జై ఎక్కడున్నా నేను తీసుకొస్తాను జేజీ. జై దాక్కుంటే వెతికి పట్టుకుంటాను. జై ఆపదలో ఉంటే కాపాడుతాను. జైకి ఏమీ కాదు, నన్ను నమ్మండి. కూల్ బామ్మగారు. సార్ సార్, చారి బయటకు వచ్చాడు సార్. కనపడుతుంది, నువ్వు ఉండవయ్యా. సార్ ఎటో వెళ్తున్నాడు సార్. ఆ, పద పద పద, ఫాలో చేద్దాం పద. సార్ చారి ఎక్కడికి వెళ్తున్నాడు సార్? హైదరాబాద్లో ఉన్న తన పెళ్ళాం దగ్గరికి వెళ్తున్నాడు సార్ మరి ఇంకేంటయ్యా, ఈ టైంలో ఎక్కడికయ్యా వెళ్తాడు? జైని కలవడానికే వెళ్తున్నాడు. కన్ఫర్మా సార్? ఏంటయ్యా అలా అడుగుతున్నావు? కావాలంటే అటు చూడు. సార్ చారి మిస్ అయ్యాడు సార్. ఆ? కనిపించట్లేదు. ఏయ్! ఓ మై గాడ్, చారి కనపడట్లేదేంటి? స్వామి, సార్ టార్చ్ ఉందా? ఉంది సార్. ఏయ్! నా మొహం మీద కాదయ్యా, అక్కడ వేయి. ఓహో. ఎవరు? మేమే పదా. మీరా సార్? ఇక్కడేం చేస్తున్నారండి? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ప్రకృతి పిలిచింది సార్. అందుక ఆ ఇంట్లో నుంచి ఆవేశంగా వచ్చేసావు? అంటే లోపల బామ్మగారు జై సార్ గురించి బాధపడుతున్నారు సార్. దాంతో నాకు టెన్షన్ వచ్చేసి బయటకు వచ్చేసాను సార్. నీ ఆవేశం చూసి ఎక్కడికో వెళ్తున్నావేమో అనిపించింది. నా మీద అనుమానపడుతున్నారా సార్? అవునయ్యా, మేము ఇంత దూరం వచ్చింది నీలాంటి వాడు ప్రకృతి పిలిచిందని పోసుకోవడానికి వస్తే లైట్ వేయడానికి వచ్చాము. చివరికి మీ జై సారు మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. అవును సార్. మా సార్ ఈరోజు ఎందుకు రాలేదు సార్? ఎందుకు రాలేదు? వచ్చాడు. ఎవరికి కనిపించకుండా దాక్కున్నాడు. ఈ దాగుడు మూతలాటలన్నీ ఇంకెన్ని రోజులు ఆడతాడో నేను చూస్తాను. రేపే మీ బాస్ని పట్టుకుంటాను. అయినా మా సార్ వచ్చుంటే ఫ్యామిలీని కలవకుండా ఎందుకుంటారు సార్? నీకింకా అర్థం కాలేదా? మీ సార్ ఇప్పుడు ఎవరిని కలవలేని పరిస్థితిలో ఉన్నాడు. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను వదిలిపెట్టను. రేపట్లోగా పట్టుకుంటాను. సోమే సార్ పద. అమ్మయ్య, వెళ్ళిపోయారు సార్. మనకెందుకు సార్ ఈ కష్టాలు? నేనేమనుకోనొచ్చాను స్వామి. నన్ను నా ఇంటికి, నా వాళ్ళ దగ్గరికి చేర్చు స్వామి.